కేంద్రంలోని మోదీ పాలనలో పెద్ద ఎత్తున అవినీతి రాజ్యమేలడంతో దేశం తిరోగమనంలో పడిందని సిపిఐ జాతీయ సీనియర్ నాయకులు కె నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం అండదండలతో రాజకీయ పార్టీలను, కుటుంబాలను చీల్చే స్వార్థ రాజకీయాలు చేస్తూ పదవులను కాపాడుకునే పనిలో పాలకులు ఉండడం అత్యంత దౌర్భాగ్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పార్టీ జాతీయ సమితి ఇచ్చిన దేశవ్యాప్త పాదయాత్ర పిలుపులో భాగంగా పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో పాదయాత్రలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని కొత్తపేట సాయిరాం థియేటర్ నుంచి పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన చేపట్టిన ప్రజా ప్రచార పాదయాత్రకు ముఖ్య అతిథిగా కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దోనిపూడి శంకర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కె నారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్లో తీవ్ర అనిశ్చిత ఏర్పడిందని, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలతో పాలన సాగుతుందని స్పష్టం చేశారు. ఈ విధానాలు దేశ భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో దాదాపు 28 లక్షల కోట్లు అవినీతికి పాల్పడి దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. రోజు రోజుకు అవినీతి అక్రమాలు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నాయని, ఈ చర్యలతో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయని తెలిపారు. దేవుణ్ణి నమ్ముకోవడం కంటే అమ్ముకుని ప్రజలను మభ్యపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. అధికారం అండదండలతో రాజకీయ పార్టీలను, కుటుంబాలను చీల్చే స్వార్థ రాజకీయాలు చేస్తూ పదవులను కాపాడుకునే పనిలో పాలకులు ఉండడం అత్యంత దౌర్భాగ్యమని అన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే విధంగా చంద్రబాబు చర్యలు ఉన్నాయని, అభివృద్ధి పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే కార్యక్రమాలపై దృష్టి పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదన్నారు. రాజధానికి భూములిచ్చి రైతులను ఇబ్బంది పెట్టే చర్యల కంటే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గతం కంటే దారుణంగా చంద్రబాబు తయారయ్యాడని, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలికి రాష్ట్రానికి మేలు విధంగా పాలన అందించాలని కోరారు. విజయవాడ నగరాభివృద్ధి, కొండ ప్రాంత ప్రజలకు తాగునీరు, విద్యుత్, రోడ్ల నిర్మాణం చేపట్టిన ఘనత కమ్యూనిస్టులకే చెల్లిందన్నారు. ప్రజల అవసరాలపై దృష్టి సారించి నగర ఆదాయం తక్కువగా ఉన్న మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడలేదన్నారు. నేడు నగర ఆదాయం పెరిగిందని 25% ఖర్చు చేసి 75% ఇప్పటి నాయకులు పందికొక్కుల్లా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలో పాదయాత్ర, ప్రచార యాత్ర, మార్పు కోసం జరిగేటువంటి పోరాట యాత్ర. మార్పు అంటే కేవలం గెడ్డాల మీసాలు మార్చేసి, చొక్కాలు మార్చేసి వచ్చే మార్పు కాదు. మౌలికమైన మార్పు అని కోరుతా ఉన్నాం. భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, మౌలిక సమస్యల పరిష్కారం కావాలని కోరుతాం. అవినీతి కేవలం రాజకీయ అవినీతిగా మారిపోయింది. ఏ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అయితే నీతి నిజాయితీ అని చెప్తా ఉన్నారో, వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ 13 సంవత్సరాలుగా 28 లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గాలకి దోచిపెట్టారు. రైతులకు ఇవ్వలేదు, వ్యవసాయ కూలీలకు ఇవ్వలేదు, గ్రామీణ ఉపాధి తగ్గించేశారు. మరి వైపు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారా? అయోధ్య ఏం జరిగింది? 100 కోట్ల రూపాయలు తినేశారు. దేవుణ్ణి అమ్ముకొని తినేటువంటి ఆసాములు బీజేపీ వాళ్ళు దేశాన్ని అమ్ముకోరా? దేశాన్ని అమ్మేస్తున్నారు, కార్పొరేట్ రంగానికి అమ్మేస్తున్నారు. చివరికి ఆదివాసీలు కూడా దోపిడీ చేస్తున్నారు. అడవి హక్కుల చట్టాన్ని మార్చి దాని నుంచి సంపన్న వర్గాలకి వాళ్ళకి అప్పగిస్తున్నారు. అంత ఆదానికి అమ్మానికి పోతా ఉన్నాయి. ఆదివాసీలకు దర్శనం లేదు. దేశాధ్యక్షులు ఆదివాసీ మహిళే. దేశాధ్యక్షులు ఆదివాసీ మహిళ అయినా ఆదివాసులకు వ్యతిరేకంగా చట్టాలు చేసినాయి. ఇక్కడ వెంకయ్యనాయుడు ప్రెసిడెంట్ అయ్యాడు కదా, ఆమెకి అయ్యేది. వెంకయ్యనాయుడు ప్రెసిడెంట్ అయితే ఆమె సంతకాలు పెట్టడు. అందుకని ఆయన తప్పించి ఆదివాసీ మహిళలు పెట్టారు, సంతకాలు పెట్టి తీసేస్తూ ఉన్నారు. అందులో ఆదివాసులకు అన్యాయం జరుగుతూ ఉంది, రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, సామాన్య వర్గానికి అన్యాయం జరుగుతుంది. కేవలం కార్పొరేట్ వర్గాలకు మాత్రమే 3 పూలు అరకాలుగా విస్తరిస్తుంది. అది వికసిత భారత్ అంటే సామాన్య ప్రజలకు వికసిత భారత్ కాదు, సంపన్న వర్గాలకు ఓడింగ్ చేసే వికసిత భారత్గా మారిపోయింది. దానికని మేము వ్యతిరేకిస్తాం. రాజకీయ అవినీతి, తర్వాత మతోన్మాదం సృష్టించడం, ప్రజలను చీల్చడం, రాష్ట్రాలను చీల్చడం, రాజకీయ పార్టీలను చీల్చడం, రాజకీయ పార్టీల కుటుంబాలను చీల్చడం, ఇది ఒక అవినీతి, అనైతిక పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఉద్యోగుల ఆర్థిక అంశాలపై స్పష్టత కరువైందని, ఆర్థిక పరమైన అంశాల్లో ₹1 కూడా దక్కలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి పలిశెట్టి దామోదర్రావు అన్నారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు తప్పు చేస్తున్నట్లు ప్రజల్లో చిత్రీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఉద్యోగులకు జీతాలు, భత్యాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఐఆర్, పెండింగ్ డిఏలు తక్షణమే విడుదల చేయాలన్నారు.
ఆగస్టు 15 నాటికి ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆగస్టు 15 తర్వాత తీవ్ర ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. ఏఈపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి పల్లిశెట్టి దామోదరరావు నగరంలో రెవెన్యూ భవన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్న తరుణంలో చర్చకు పిలిచిన ప్రభుత్వం సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమ కార్యాచరణకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్న తరుణంలో చర్చకు పిలిచిన ప్రభుత్వం గత నెల 10-11 తేదీలో ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులతో మంత్రివర్గం చర్చ జరిపిందన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ జేఏసీ అమరావతి కోరిందని, గత నెల 22న 4 మంత్రులు ఉన్నతాధికారుల కమిటీతో 5 గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారని, మంత్రుల సబ్ కమిటీ సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేదన్నారు. 40,000 మందికి పైగా రిటైర్ అయిన ఉద్యోగులపై ఖర్చు తగ్గిస్తున్నామని చెప్పడం ద్వారా రెగ్యులర్ నియామకాలు నిలిపివేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగుల బకాయిలపై స్పష్టత లేదని చెప్పారు. ప్రతి ఉద్యోగికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు బకాయిలు ఉన్నాయని, ముఖ్యమంత్రి ఇటీవల విడుదల చేసిన శ్వేత పత్రంలో బకాయిల ప్రస్తావన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 11-12 పీఆర్సీ ఐఆర్ ప్రకటనపై స్పష్టత లేదని, పీఆర్సీ జాప్యం, ఐఆర్ ప్రకటన లేకపోవడంపై ఉద్యోగుల్లో నిరాశ వ్యక్తమవుతుందన్నారు. ఆగస్టు 15 నాటికి ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆగస్టు 15 తర్వాత తీవ్ర ఉద్యమానికి సిద్ధమవుతామని, ఉద్యమం మొదలైతే వెనక్కి తగ్గేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారని, పరిస్థితి తీవ్రమైతే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినా ఈ రోజు వరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒక్క రూపాయి కూడా రానటువంటి నేపథ్యంలో ఏపీజేఎస్ అమరావతి పక్షాన ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ చేపట్టేందుకు ఉద్యోగులు సన్నద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది, మీరు చర్చలకు రండి అని గౌరవ మంత్రివర్యులు 10వ తారీఖు 11 2 రోజుల పాటు ఏపీజేఎస్ అమరావతితో గత నెలలో చర్చలు చేయడం, అలా కాకుండా అన్ని ఉద్యోగ సంఘాలతో పిలిచి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అని ఏపీజేఎస్ అమరావతి కోరగా, గత నెల 22వ తారీఖున అన్ని సంఘాలతో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం 4 మంత్రివర్యులతో అందరూ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా 5-6 గంటల పాటు చర్చలు చేశారు. ఆ చర్చల్లో సానుకూల నిర్ణయాలు కొన్నైనా ప్రకటిస్తారని, లేదా మరుసటి రోజు సాంప్రదాయబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి సానుకూలమైనటువంటి నిర్ణయాలు జరిగినటువంటి చర్చల మీద వెలువరుస్తారని లక్షలాది మంది ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే, ఆ తరుణంలో 4వ తారీఖు ఈ నెల సడన్గా ఒక్కసారిగా ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయంలో 98% ప్రభుత్వ ఉద్యోగులకే పోతుంది అని ఒక శ్వేతపత్రం ద్వారా మా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాక ఇటు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు అందరం కూడా ఆశ్చర్యానికి లోనయ్యాం. మేము మా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే ఉద్యోగులకే మా ఖర్చు అంతా అయిపోతుందని చెప్పడంలో దేనికి సంకేతమో మాకు అర్థం కాక అసలేంటి లెక్కలని ఒక్కసారి ఏపీజేఎస్ అమరావతి పక్షాన మా రాష్ట్ర నాయకత్వం ఆ లెక్కల్లోకి చూసాం. అలాంటి ఉద్యోగస్తులకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి పీఆర్సీ ఇస్తారని, డిఏలు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూసిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. అయితే ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా డిఏలు ఇవ్వకపోవటానికి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారో తెలియదు. ఇంకొక విషయం ఏంటంటేనండి, ప్రభుత్వం దగ్గర దాచుకున్నటువంటి మా డబ్బుల్ని మాకివ్వటానికి కూడా, అలాగే చట్టబద్ధంగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన వాటికి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా మాకు ఉద్యోగస్తులకి మొండి చేయ చూపిస్తూ ఉంది ఈ రోజు వరకు కూడా. ఇంకొక విషయం ఏంటంటే 18/10/2025న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈహెచ్ఎస్ కార్డు, హెల్త్ కార్డు గురించి 90 రోజుల లోపల ఆ కార్డుని పనిచేసే విధంగా చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈ రోజు వరకు అది ఇంకా ఆచరణలోకి రాకపోవటం అనేది, దీనివల్ల ఉద్యోగస్తులు కానీ మరి ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్న సంగతి. ఇంకొక విషయం,
ఇవన్నీ ఈ లెక్కంతా ఇలా ఉంటాయి. మనకి పిఆర్సీ కమిషనో లేకపోతే ఐఆర్ఓ ఇవన్నీ ఆర్థిక ప్రయోజనాలు ఎప్పటికప్పటికి రాక ప్రతి ఉద్యోగి కుటుంబంలో చాలా అశాంతిగా ఈరోజు ఉన్న సంగతి చూస్తూ ఉన్నాం. ఇలాగే గనక కొనసాగితే మా రాష్ట్ర నాయకత్వం ఏ పిలుపునిచ్చినా మేమంతా కూడా మహిళా ఉద్యోగులుగా మేమంతా కూడా ఒకే తాటిపైన నిలబడి రాష్ట్ర కార్యాచరణ ఏమి సంభవించినా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అలాగే మహిళల భద్రతే సమాజ భద్రతకు తొలిమెట్టని విజయవాడ ప్రసూతి స్త్రీ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షురాలు వెల్లంకి శ్రీదేవి డాక్టర్ సమరం అన్నారు. మహిళలు, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఎలాంటి భయాందోళనకు గురికాకుండా విధులు నిర్వహించేలా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మహిళల భద్రతపై సమాజంలో మరింత అవగాహన కల్పించడంతో పాటు మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులు, దాడులను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అభయ డే సందర్భంగా విజయవాడ ప్రసూతి స్త్రీ వైద్యుల సంఘం, భారత వైద్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ర్యాలీలో వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళల భద్రతపై నినాదాలు చేశారు. మహిళలకు సమాజంలో సంపూర్ణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ ప్రసూతి స్త్రీ వైద్యుల సంఘం మాజీ అధ్యక్షురాలు వెల్లంకి శ్రీదేవి డాక్టర్ సమరం మాట్లాడుతూ, మహిళల భద్రత అనేది కేవలం మహిళలకు సంబంధించిన అంశం కాదని అది మొత్తం సమాజ భద్రతకు సంబంధించిన విషయమన్నారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా విద్య, ఉద్యోగం, వైద్య సేవలు, ప్రజా జీవితంలో ముందుకు సాగే పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు సమాజంపై కూడా ఉందన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కూడా పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించే సమయంలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రాణాలను కాపాడుకునేందుకు నిరంతరం సేవలందించే వైద్య సిబ్బందే భయంతో విధులు నిర్వహించే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఒకే విధమైన యూనిఫామ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలను ఒకే విధమైన రక్షణ ప్రమాణాలు, చట్టపరమైన చర్యలు అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆసుపత్రులలో భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆసుపత్రుల వద్ద భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల పర్యవేక్షణ పెంచడం, అత్యవసర సమయాల్లో వెంటనే స్పందించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా రోగులకు సేవలు అందించాలంటే ఆసుపత్రుల్లో ప్రశాంతమైన, సురక్షితవంతమైన వాతావరణం తప్పనిసరిగా ఉండాలన్నారు. వైద్యులపై దాడులు జరిగితే అది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని మొత్తం వైద్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అభయ డే సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా మహిళల భద్రతతో పాటు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, పాస్ట్ ప్రెసిడెంట్ విజయవాడ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ. అభయ డే 2024 మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 9 ఆగస్టు హాస్పిటల్ ఆర్జికర్ హాస్పిటల్ కోల్కతాలో ఒక పల్మనాలజీ పీజీ స్టూడెంట్ ఘోరంగా అత్యాచారం గావించబడింది. అదొక్కటి బయటకు వచ్చింది. ఇట్లాంటి అనేక సంఘటనలు మన దేశంలో జరుగుతున్నాయి. సో మా ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా వారు ఒక పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం కూడా అభయ డే పాటించి గవర్నమెంట్స్ని అన్ని హాస్పిటల్స్ని కూడా సెన్సిటైజ్ చేసి, దీని వెనుక ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ వారిని సెన్సిటైజ్ చేసి హాస్పిటల్స్లో కూడా హెల్త్ కేర్ వర్కర్స్ అంటే డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఆయమ్మలు కావచ్చు, లెబొరేటరీ టెక్నీషియన్ ఎవరైనా సరే ఫీమేల్ హెల్త్ కేర్ వర్కర్స్ మీద హింసను అరికట్టాలి. వాళ్ళకి ఒక సురక్షితమైన పని వాతావరణం కల్పించాలి. మా అమ్మ నాన్న మమ్మల్ని బయటికి పంపించారంటే మా ఇంటి తర్వాత మేము పనిచేసే ప్లేస్ సురక్షితమైనది కావాలి. ఆ నమ్మకంతో పంపిస్తున్నారు. మరి మేము ఇల్లు దాటి గడప దాటి బయటకు వస్తే రోడ్డు మీద కాకుండా మా పని ప్రదేశంలో మాకు సురక్షితమైన వాతావరణం లేకపోతే మేము ఎలా పనిచేస్తాము? డాక్టర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, ఆయమ్మలు కావచ్చు, ఎలా పనిచేస్తారు? మాకు సురక్షితమైన వాతావరణం కావాలంటే దేశవ్యాప్తంగా ఒక యూనిఫామ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి. ఎవ్వరూ కూడా హాస్పిటల్స్లో పనిచేసే ఫీమేల్ సిబ్బంది మీద దుర్భాషలాడటం కానీ, చెయ్యి వేయటం కానీ, లిమిట్స్కు మించి ప్రవర్తించడం కానీ జరిగితే
కఠినమైన శిక్షలు ఉండాలి. సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కళ్ళు తెరిచి దాన్ని ఖండించడం కాకుండా ముందే సురక్షితమైన వాతావరణం కల్పించాలని చెప్పి గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. అందుకే రేజ్ యువర్ వాయిస్, టేక్ ఏ ప్లెడ్జ్, అది మా నినాదం. నేను డాక్టర్ సబరాన్ని, పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ ఐఎంఏ. మేము ఐఎంఏ తరఫున ఈ రంగా హాస్పిటల్స్ మీద దాడులు, అలాగే స్టాఫ్ మీద దాడుల్ని పూర్తిగా ఖండిస్తున్నాం. మేము ఐఎంఏ తరఫున చాలా స్పష్టంగా చెబుతున్నాం, హాస్పిటల్స్లో సురక్షితమైన వాతావరణం ఉండాలి. దీనికి ఏ మాత్రం ఎవరైనా ఏ రంగం ఏ చేశారే వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదటి నుంచి పోరాడుతుంది. ప్రతి నేషనల్ లెవెల్లో దీనికి ఒక యాక్ట్ కూడా తీసుకురావాలి, బిల్లు తీసుకురావాలి మేము కోరుతున్నాం. ఇలాగా లేకపోతే ఎవరికి చిన్న వాటికి కూడా వాడికి అనవసరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలా కానీ ఈ ప్రభుత్వ డాక్టర్స్, అది గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడ ల్యాబొరేటరీస్లో కావచ్చు, పూర్తిగా రక్షణ కల్పించే విధంగా ఒక బిల్లును తీసుకుని ఎవరైనా వీళ్ళ మీద చర్య తీసుకుంటే యాక్షన్ దాడి చేస్తే వెంటనే వాళ్ళ మీద ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసగిస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు దుర్భాషలు మాట్లాడుతూ రాజకీయాలను కలుషితం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఐ నిర్వహిస్తున్న పాదయాత్రలు కృష్ణలంక రాణిగారి తోటలో కొనసాగాయి. పార్టీ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్, నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్, నాజర్ వలి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్త కుటుంబానికి చెందిన బాలిక జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం రాణిగారి తోటలోని పలు వీధుల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసగిస్తుందని ధ్వజమెత్తారు. ప్రజా ప్రతినిధులు, మంత్రులు దుర్భాషలు మాట్లాడుతూ రాజకీయాలను కలుషితం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన సిపిఐ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పేరయ్య, బట్టి రామయ్య, ఇతర పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని అధ్యయనం చేస్తూ ఇటీవల కాలంలో భారతదేశం జరిగినటువంటి ఘటనల పునరావృతంగా ప్రభుత్వానికి ఒక చెంపబెట్టుగా సాగినటువంటి విద్యార్థి ఆందోళన, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంలోనే మన విజయవాడ నగరంలో చూస్తున్నాం, గత 2 రోజులుగా గౌరవమైన స్థానాల్లో ఉన్నటువంటి వారు, అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ, గత ప్రభుత్వంలో కంటే మిన్నగా గతంలో కొడాలని లేదా పేరినాని లేకపోతే ఇంకెవరు బూతులు మాట్లాడేవారు. అసలు ఈ రోజున ఏ టీవీ ఆన్ చేస్తే ఈ రోజున చాలా భయంకరమైనటువంటి పద్ధతిలో పరస్పరం దూషణలు తిట్టుకుంటూ సభ్య సమాజాన్ని కించపరిచేటువంటి విధంగా శాసనసభ్యులుగా, శాసనకర్తలుగా అసెంబ్లీలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఆదర్శప్రాయంగా ఉండాల్సిన వాళ్ళు ఇవాళ ఎట్లా ఉన్నారంటే బూతు పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ విజయవాడ నగరంలో రాజకీయ ముఖచిత్రం మీద ఉన్నటువంటి పరిస్థితి. చాలా సిగ్గుపడాలి. కాబట్టి మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, విద్యార్థుల్లో వచ్చినటువంటి మార్పు యావత్ ప్రపంచానికి అది ఒక అర్థం కావాలి. కాబట్టి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతాంగ, విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా సమస్యలపైన విజయవాడ నగరాన్ని అభివృద్ధి పదంలో ప్రయాణం చేయించినటువంటి, బాటలు వేసినటువంటి కమ్యూనిస్టు పార్టీగా మేము విజయవాడ నగర ప్రజలకు మా పాదయాత్ర సందర్భంగా సూచించేటువంటిది, మంచి వారిని ఎన్నుకోండి. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు ప్రచార పాదయాత్ర కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరంలో 3వ రోజు జరుగుతూ ఉన్నది చలసారి నగర్, కృష్ణలంకలో. కాబట్టి నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వాలు ఇవ్వవలసినటువంటి 50,000 కోట్ల రూపాయలు తక్షణమే ఇవ్వటం ద్వారా నగర సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని మేము చేస్తున్నటువంటి పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం.
అంతేకాకుండా కృష్ణలంక అటు ఆ వైపు ఉన్నటువంటి భ్రమరాంబపురం నుంచి ఇక్కడ కృష్ణలంకలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్ చేయాలనేటటువంటిది మా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా వారధి దగ్గర నుంచి చివరి వరకు ఉన్నటువంటి కృష్ణలంక ప్రాంతంలో సబ్వేలు హైవే ఉంది. హైవేకి అనుసంధానంగా ఉన్నటువంటి ఫేడర్ రోడ్డు నుంచి హైవేకి జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ సబ్వేల నిర్మాణం చేయాలి. ప్రతి డివిజన్కి సబ్వేలు నిర్మాణం చేయడం ద్వారా ఊర్లో విజయవాడ నగరంలోకి వెళ్ళేటటువంటి దానికి యాక్సెస్ పెంచవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రోజున మా పాదయాత్ర యొక్క ఉద్దేశం. ప్రధానంగా నగర సమగ్ర అభివృద్ధికి అన్ని వైపులా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో నగర అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా చందంగా ఉండిపోయింది. అందువలన రాబోయేటటువంటి కాలంలో అవసరమైన చోట్ల ప్రతి చోట కూడా ఫ్లైఓవర్ల నిర్మాణం చేయాలి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఈ ప్రతి నియోజకవర్గానికి యువకులకు విద్యార్థులకు క్రీడా ప్రాంగణాలు తీసుకొస్తామని. ఆ వైపుకి అక్కడ కూడా అభివృద్ధి చేసేటటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం చెప్పింది 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా 1500 రూపాయలు ఇస్తామని. 2.5 సంవత్సరాలైంది, ఎక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి. చదువుకున్నటువంటి యువకులకి నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, ఇప్పటి వరకు అది ఇవ్వట్ల. పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లో సత్తా చాటారు. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఏకంగా 20 మంది బీటెక్ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు టెక్నికల్ ట్రైనింగ్ ఇంజనీర్లుగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు ఏడాదికి 3.2 లక్షల రూపాయల వేతనం అందించనున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు తెలిపారు. కియా ఇండియా హెచ్ఆర్ ప్రతినిధులు ఏ ఉమాశంకర్, మనీష్ ఉజర్కర్ ఆధ్వర్యంలో బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, టెక్నికల్, హెచ్ఆర్ ఇంటర్వ్యూలను నిర్వహించారు. వివిధ దశల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన 20 మంది విద్యార్థులను కియా సంస్థ టెక్నికల్ ట్రైనీ ఇంజనీర్స్గా ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందించారు. వార్షిక వేతనంతో పాటు అదనంగా 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా కంపెనీ అందించనుంది. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులను కేవలం విద్యాపరంగానే కాకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. బీటెక్ 2వ సంవత్సరం నుంచే అన్ని విభాగాల విద్యార్థులకు ఎమర్జింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై థియరీ, ప్రాక్టికల్ శిక్షణను ఇండస్ట్రీ బేస్డ్ లెర్నింగ్ విధానంలో అందిస్తూ క్యాంపస్ రిక్రూట్మెంట్కు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరంలో 20కి పైగా ప్రముఖ బహుళజాతి కంపెనీల్లో అమృత సాయి విద్యార్థులు 414 మంది ఉద్యోగాలు సాధించారని తెలిపారు. అంతేకాకుండా అత్యధికంగా 8 లక్షల రూపాయల వార్షిక వేతనాన్ని కూడా విద్యార్థులు సాధించడం గర్వకారణమన్నారు. కియా ఇండియాలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి చిరంజీవి, అకాడమిక్స్ విభాగం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి దివ్యతో పాటు అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు అభినందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.